హాయ్ అండి. వెల్కమ్ టు దీపాంశ యశ్ వ్లాగ్. ఈరోజు ఐటమ్ వచ్చేసరికి కొబ్బరి పచ్చడి. పచ్చి కొబ్బరితో ఎలా చేసుకుందామని, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం రండి. కొన్ని ఎండుమిర్చి, 3 మీడియం సైజు టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. చింతొక్కు కొంచెము, ఒక చిన్న కప్పు. ఇదేంటంటే మనము చింతకాయలతో నిల్వ ఉండేలాగా తొక్కు పెట్టుకుంటాం కదా, అది. తగినంత సాల్టు. ఇప్పుడు ఆ ఎండుమిర్చిని అండ్ సాల్ట్ను కలిపి మనం రోట్లో వేసి కొంచెం మెత్తగా దంచుకుందాము. ఇలా మెత్తగా అయిన తర్వాత పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని అవి కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకుందాము. చూడండి, కొబ్బరి కూడా మెరిగిపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి బాగా దంచుకుందాము. ఇప్పుడు చింతకు యాడ్ చేసి దంచుదాము. ఇది మెదిగిన తర్వాత నెక్స్ట్ టమాటా యాడ్ చేద్దాము. టమాటా కూడా మెత్తగా మెదుగుతుంది. ఆ తర్వాత మనకి పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుందండి. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి దంచుకుందాము. సో ఇంకా నెక్స్ట్ ఇది ఒక బౌల్లోకి తోడుకుందాము మనము. నెక్స్ట్ దీనికి తాలింపు పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకొని దాంతోపాటు 2 ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చి పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెము ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము నూరి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఈ తాలింపులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక కాన్వర్జేషన్ జరుగుతుందండి నాకు మా సిస్టర్కి. ఏంటంటే తను నిన్న ఫంక్షన్కి వెళ్ళిందంట, అక్కడ స్వీట్ కిల్లి పెట్టారు. మా బావగారికి ఇష్టమని చెప్పేసి 2 స్వీట్ కిల్లీలు తీసుకొచ్చిందంట. మీరు కూడా మీ హస్బెండ్స్ కోసం ఇలా ఏమన్నా చేసుంటే కమెంట్ చేయండి. అంతే అండి, ఇంకా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.